నేడు హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి తనకి మధ్య విభేదాలు లేవని, అందరి ధ్యేయం పార్టీ శ్రేయస్సే అని స్పష్టం చేశారు. మీడియా సృష్టి వల్లే తమ మధ్య విభేదాలని మరొకసారి గుర్తు చేశారు. ఇక వేములవాడ ఆలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది 17 మందిని అంతర్గత బదిలీలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని కేవలం బదిలీతో సరిపెట్టొద్దు, అందరినీ తొలగించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. అలాగే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రజలను మోసం చేస్తున్నాడు, పార్టీ మారలేదంటున్నాడు, ఇది సరైనది కాదు అని ఆరోపించారు. జగిత్యాల బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పార్టీ ఫిరాయింపు చేసిన వాళ్ళకి పదవి పోవడం ఖాయమని మరోమారు గుర్తు చేశారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఇక రామగుండం శ్మశాన వాటిక అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ముందుకు రావాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత కందుల సంధ్యారాణి. మా ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని ఆందోళన చేపట్టారు జగిత్యాల జిల్లా కల్లూరు గ్రామస్తులు.